ఖచ్చితంగా మనకి మిథున రాశి. హ్మ్. ఈ మిథున రాశిని మనం గమనించినట్టయితే కనుక ఇందులో స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటే హ్మ్. వీరు మామూలుగా ఏంటంటే సాదాసీదైనటువంటి మనుషులు. హ్మ్. వీరు ఎక్కువగా ఏదో ఉందనే ఒక ఆరాటం కానీ ఏదో సాధించామనేటువంటి గొప్ప విషయాలు కానీ వీరి దగ్గర ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఎంత సాధించినా కూడా వీరు ఒక జిల్లా కలెక్టర్ అయినా హ్మ్. రాష్ట్రానికి మంత్రి అయినా కూడా వీరు ఏంటంటే ఎంతవరకు ఇక్కడ వరకు ఉండాలో ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతే ఉంటారు. హ్మ్. కానీ వీరి మైండ్ సెట్ చెడగొట్టేదానికి కొంతమంది ఉంటారు. హ్మ్. ఆ కొంతమంది వీరు ఏంటంటే వీరికున్న సెన్సిటివ్ మైండ్ కి హ్మ్. ఆటోమేటిక్ చెడగొట్టేసి దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. అలాంటి స్త్రీల వల్ల కొంత ఇబ్బంది పడతారు, స్త్రీలైనా పురుషులైనా సరే. హ్మ్. ఈ స్త్రీ దోషం వీరికి బయట నుంచే వస్తుంది. ముఖ్యంగా ఇందులో వీరికి పుట్టింటి నుంచి కూడా స్త్రీ దోషం ఉంటుంది, మగవారికైనా ఆడవారికైనా. హ్మ్. ముఖ్యంగా వీరికి సోదరి భావంతో ఉన్నటువంటి వాళ్ళతో స్త్రీ దోషం అనేది ఎక్కువ ఉంటుంది మిథున రాశి కాబట్టి. ఈ మిథున రాశి వారికి సోదరులతో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వీరు ఏది కూడా ఓపెన్ గా మాట్లాడలేరు, హ్మ్. వీరు ఏది కూడా ఓపెన్ హార్ట్ గా ఉండలేరు, వాళ్ళు ఉన్నంత విధిగా వీళ్ళు ఉండలేరు. అన్నీ తెలుసు, నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సందర్భానుసారంగా మాట్లాడతారు, అప్పుడు నష్టపోతారు. హ్మ్. ఓకే. అప్పుడు వీళ్ళు మాట్లాడే సమయానికి నష్టపోతారు ఆల్రెడీ. హ్మ్. 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 అంటే అంత హుషారుగా ఉంటారు అటు పక్కన్న వారు. కాబట్టి వీరు సోదరి భావంతో ఉన్న వాళ్ళతో చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మనము బ్రష్ చేసుకున్నామా లేదా కూడా చెప్పకూడదు. హ్మ్. ఓకే. అంత జాగ్రత్తగా ఉంటేనే వీళ్ళతో ముందుకెళ్తారు. లేకపోతే మాత్రం మనం ముందుకెళ్తే ఆ పట్ట కింద ఒక గొయ్యి తీస్తారు, వెనక్కి వస్తే ఒక నుయ్యి తీస్తారు. దాని వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు అన్నమాట. హ్మ్. ఉండడానికి మాత్రం పంచి పంచి పరవణాలు పెడతారు కంచంలో. హ్మ్. ఆ కంచంలో తిన్నంత వరకు కూడా నువ్వేం సాధిస్తున్నావు, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇవే ఉంటాయి అన్నట్టు. హ్మ్. అంటే సంపాదించిన వాళ్ళు అడగటం కాదు, వాళ్ళకి కుళ్ళు కుంతలు వ్యసనాలు ఉంటాయి. హ్మ్. దీని వలన మనము నష్టపోతాం. హ్మ్. బాగా చూసుకోండి, స్త్రీ దోషం అంటే మనకి కొన్ని ఉంటాయి. అవేంటంటే నరదిష్టి నరఘోష అంటారు. హ్మ్. ఆ నరదిష్టి నరఘోష మనకి ఎందుకు వస్తుంది? మనం బాగుంటేనో, హ్మ్. లేదా మన మీద వ్యసనం ఉంటేనో, మనల్ని ఎవడన్నా అనుకుంటేనో అవి వస్తాయి. అవును. అదే విధంగా మన విషయాలు తెలుసుకున్న వారైతే ఇంకెట్లు ఉంటుంది అనుకోవచ్చు, అంతేగా. మా ఇంట్లో వాళ్ళే కదండి, బంధువులే కదండి, మరి దోషం కూడా అక్కడి నుంచే కదా వస్తుంది. అవును. కాబట్టి సోదరి భావంతో ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఇక్కడ ఇంకో పాయింట్, సోదరి భావంతో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరి పోనీ వీళ్ళకి కలిసి వచ్చింది ఎట్లా? హ్మ్. మరి ఇది కూడా ఆలోచించాడు మిథున రాశి వారికి. హ్మ్. ఇప్పుడు పుట్టిన తర్వాత కాలం అంతా, జీవితం అంతా కూడా ఒక స్త్రీతో నడుస్తుంది. మరి స్త్రీ విషయం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్త్రీకైనా పురుషుడికైనా ఒక పరిహారం అయితే కావాలిగా. దాంతో పాటు కలిసి వచ్చే స్త్రీ ఎవరు? స్త్రీకైనా పురుషుడికైనా కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చే స్త్రీ ఎవరు? ఇది కూడా మనం గమనించుకోవాలి. అయితే స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే పెళ్లి అవుతుంది కదా. ఈ పెళ్లి అయిన తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీకేమో వారి పెళ్ళైనటువంటి భర్త తరపున వచ్చేటువంటి అత్తగారి తరపు నుంచి కలిసి వస్తుంది. ఓకే. అది అదృష్టం. అలానే ఇక్కడ ఈ పురుషుడికి అయితే భార్య తరపు నుంచి కలిసి వస్తుంది. ఓకే. కాబట్టి వీరు పుట్టుకంతోనే కాకుండా పెళ్లి అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కూడా మిడిల్ క్లాస్ ఉంది, ఇంకా నేనేం సాధించలేదు, ఇంకా నేను చాలా స్టడీ చేయాలి అనుకున్నప్పుడు ఇది జాతకం పోతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఏదైనా మంచి సంబంధం వచ్చిందంటే సోదరులకు నచ్చలేదు, మా అమ్మగారికి నచ్చలేదు, మా నాన్నగారికి నచ్చలేదు, ఇది కాదు. మీకు నచ్చిందా, బాగుంది అనిపిస్తుందా, చేసుకోవాలి. అప్పుడు వీరికి స్త్రీ దోషం నుంచి వైతొలిగి ఇటు పక్కకు వచ్చేస్తారు, మెట్టినింటికి వస్తారు. ఈ మెట్టినింటికి రాగానే అత్తగారి తరపు నుంచి కలిసి వచ్చింది ఆడపిల్లలకి, ఇక్కడ భార్య నుంచి కలిసి వచ్చింది పురుషుడికి. కాబట్టి వీరికి స్త్రీ దోషం అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక పుట్టింట్లో కలిసి రావాలి కదా, ఆ దోషాలు పోవాలి అంటే వాళ్ళకి మాట్లాడకుండా ఉండొద్దని కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే దశమ భాగం, కొన్ని మతాల్లో ఉంటుంది దశమ భాగం. అదే విధంగా ఈ యొక్క 10 రూపాయలు సంపాదించామంటే ఒక రూపాయి ఆ సోదరులకి ఇచ్చేయాలి. వాళ్ళు అడగకూడదు, ఇవమ్మ ప్రేమతో ఇస్తుందని ఇచ్చేయాలి. అది స్వీట్ ఇస్తావా, హార్ట్ ఇస్తావా, లేకపోతే శారీ ఇస్తావా, లేకపోతే మనకి పంచిస్తావా కాదు. ఇదిగో తమ్ముడు, ఇదిగో అన్న, ఇట్లా అని పుట్టింటికి ఇస్తే మన మీద ఉన్నటువంటి దోషం కాస్త కొంతైనా తగ్గుతుంది. ఇదే వారికి మంచి పరిహారం. ఇంతకన్నా గొప్ప పరిహారం ఇంకోటి, ఈ స్త్రీ దోషము మరొక దాని వల్ల వస్తుంది. ఏంటంటే గోచారంలో స్వస్థానంలో కేతు ఉన్నా, అంటే చంద్రుడితో పాటు కేతు ఉన్నా కూడా, కేతు దశ నడిచినా కూడా ఈ స్త్రీ దోషం అనేది వారికి వస్తుంది. మరొకటి, గురువు
ఆరో స్థానం కానీ, ఇది మిథున రాశి కాబట్టి గురువు ఆరో స్థానం కానీ 8వ స్థానం కానీ సూచిస్తూ 8, 6లో శని ఉన్నా, అంటే గురువుతో పాటు శని ఉన్నా కూడా గోచార ప్రకారంగా అప్పుడు కూడా మనకి స్త్రీ దోషం కింద చూసుకోవాలి. ఈ 6, 8వ స్థానాల్లో గురువు ఉండడం వల్ల పితృలు చేసినటువంటి కర్మలు వాటి ద్వారానే స్త్రీ దోషం వస్తుంది. వారు ఏదైనా అమ్మవారిని పూజించుకుంటూ వదిలివేయటమా, ఏదైనా ఆలాపన ఆలోచన చేసుకుంటూ వదిలివేయటమా, లేదా ఏదైనా పాలన చేసుకుంటూ వదిలివేయటం లాంటి, ఏదైనా ఆలయాలు గురు నిర్మాణాలు చేసి వాటిని మధ్యస్థరంగా వదిలేయటం, వీరికి చెప్పకపోవటం, వారికి ఏదైనా కర్మలు క్రియలు లేకపోతే ఇంకేదైనా కోరికలు ఉండేసి సరైనటువంటి రీతిలో వారు కాలం చేసి వెళ్ళకపోయినా, సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయినా, అలాంటి దోషాల వలన స్త్రీ దోషం అనేది వీరికి ఏర్పడుతూ ఉండేది. మారు తల్లి ఉన్నా, మారు నాన్న ఉన్నా, ఇలాంటి వాటి వలన స్త్రీ దోషం ఏర్పడింది. ఇది మిథున రాశి వారికి. మరొకటి, వీరికి పొరుగు ప్రఖ్యాత హోదా కూడా పోయేటట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది ఏంటంటే మనము నమ్మేటువంటి మిత్రులు, వీటి వల్ల కూడా స్త్రీ దోషమే. కాబట్టి మనల్ని ఎవరినైతే నమ్మాలి, కేవలం మెట్టినింటి వాడిని నమ్మితే వీరికి ఎలాంటి స్త్రీ దోషం రాదు. స్త్రీకైనా పురుషుకైనా మిథున రాశి వారికి గుర్తుపెట్టుకోవాలి. ఇక మిత్రులు గాని, శ్రేయోభిలాషులు గాని, బంధుమిత్రుల తరపు నుంచి గాని స్త్రీ దోషం ఉన్నది, లేదు గోచార ప్రకారం కనబడుతుంది, దశాంతలో కూడా కనబడుతుంది అనుకుంటే, పాస్ట్ లైఫ్ లో కూడా కనబడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాల నిమిత్తంగా 11 రోజుల పాటు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎర్రనీళ్ళని ఉంటాయి. బొగ్గులు ఒక 6 లీటర్ నీళ్లలో బొగ్గులు, కుంకుమ, పసుపు, అలానే మనకి ఇది ఉంటది కదా చున్నము వేయాలి, దాంట్లో బొగ్గులు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి, తెల్ల ఆవాలు వేయాలి, కొన్ని చిటికలు వేయాలి. దాంట్లోనే ఈ యొక్క వెంట్రుకలు వేయాలి. ఎవరైతే దిష్టి తీసుకుంటున్నారో వారి వెంట్రుకలు వేయాలి. ఆ వేసినటువంటిది మనమైనా తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ గా తీసుకోవాలి. ఇలా 7 టైమ్స్ తీసుకొని నేల మీద ఇలా మోటించాలి. మోటించిన తర్వాత అది తీసేసిన తర్వాత దానిలో నుంచి ఒక బొటన వేలు నీళ్లు తీసుకొని పెట్టుకొని ఇలా వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోయి ఎక్కడైనా రోడ్డుకి మధ్యలో కాకుండా డస్ట్బిన్ కాలువల్లో వాటిలో పోసేసేయాలి. అప్పుడు వీరికి ఆ స్త్రీ దోషం నుంచి బయటపడతారు. 11 రోజులు చేయాలి. దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం, గరికా బెల్లం తినిపించడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వీరికి ఆవుని పూజించుకుంటూ ఉండాలి. ఇక దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటూ ఉండాలి, వినాయక స్వామి వారిని పూజించుకుంటూ ఉండాలి. ఇలాగ ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలి. వీరికి కాపాడేటువంటి దైవం ఏంటంటే కనుక చంద్ర భగవానుడు. గ్రహాల్లో ఒకటి చంద్రుడి దశ, చంద్రుడి అంతర్దశ కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆ సమయంలో వీరికి స్త్రీ దోషం నుంచి పార్టీ రావచ్చు. అలానే శుక్రుని దశాంతరలో వీరికి కళ్యాణం అవుతుంది, అలానే పిల్లలు కూడా పుడతారు. కాబట్టి ఈ 2 దశలు వారికి మంచి యోగిస్తుంది. కాబట్టి స్త్రీ దోషం ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇక వీరికి నవగ్రహాల దానం, నవగ్రహాల అభిషేకం, నవగ్రహాల ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే వీరికి స్త్రీ దోషాల నుంచి బయటొలగొచ్చు. వీరి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కూడా సక్సెస్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఇది మనకి పర్టికులర్ ఈ ఏజ్ లో ఖచ్చితంగా వస్తుంది అనేది, అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ లో స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ఒకసారి వివరించండి. వీరికి 14 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాల లోపు మొదలవుతుంది. అంటే వీరి నక్షత్ర ప్రకారం పుట్టినప్పుడు 14 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాల లోపు మొదలవుతుంది. వీరికి 26 నుంచి 29 సంవత్సరాల లోపు కొనసాగుతుంది ఈ స్త్రీ దోషం ఎక్కువ శాతం ఉండేదానికి. అందుకని వీరికి ఈ సమయాల్లో అంటే 14 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఇలాంటి పరిహారం వీరికి సవిచూచిగా ఉంటుంది. అప్పుడు వీరికి కళ్యాణం చేసుకోవడానికైనా ఆటంకం లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి చూస్తారు కదా మిథున రాశి జాతకులు ఇలాంటి పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని స్త్రీ దోషం నుంచి ఖచ్చితంగా విముక్తి కలుగారని ఆశిస్తూ మరో రాశితో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు 12 రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి స్త్రీ దోషం ఏ వయసులో వస్తుంది, ఎలాంటి గ్రహాల వల్ల ఏర్పడుతుంది, ఒకవేళ వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఎవరి వల్ల ఖచ్చితంగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వల్ల, అంటే ఏ స్త్రీ వల్ల కలిసి వస్తుంది, అది స్త్రీ నుంచి స్త్రీ కావచ్చు, స్త్రీ నుంచి పురుషుడు కావచ్చు, లేదా లాస్ అయితే ఎలాంటి స్త్రీ వల్ల మనం లాస్ అవుతాం. కర్కాటక రాశి వాళ్ళు సడన్ గా లాస్ అంటే ఆరోగ్య పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు. అది ఎలా అయినా సడన్ లాస్ కానీ సడన్ ప్రాఫిట్ కానీ ఎలాంటి స్త్రీల వల్ల ఎటు నుంచి మనకు కలిసి వస్తుంది అనేది ఒకసారి వివరించండి. ఖచ్చితంగా కర్కాటక రాశి 12 రాశులోని ఈ కర్కాటక రాశి వారికి స్త్రీ వారిలో వారికి ఎట్లా ఉండిద్దంటే బతకన్నప్పుడు వీళ్ళంతా కర్కాటక రాశి వారికి ఉండేటువంటి మూర్తత్వం, మొండితత్వము, అమాయకత్వము, ఆలోచన విధానం వీరందరికీ కూడా ఏకనాడిగా ఉంటారు అన్నమాట. వీరికి వీరే ఆలోచించారు చెప్తే ఎదుటి వాళ్ళ మాట వినరు.
ఎవరు చెప్పినా వినరు. ఉమ్, వీరేంటంటే వీరి కళ్ళలో వీళ్ళే పొడుచుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఉమ్, ఇక ఎవరు వీళ్ళకి పొడిచే అవకాశం ఇయ్యరు. ఉమ్, కాబట్టి వీరే కట్టప్పలు, ఉమ్, వీరి దగ్గరే కత్తి ఉంటది. ఉమ్, వీరి దగ్గర ఎవరిని నరకలేకపోతే వీరి నరుకుంటూ ఉంటారు, ఓకే. కట్టు కొట్టుకుంటూ కూర్చుంటారు అన్నమాట. కాబట్టి ఉమ్, ఈ కర్కాటక రాశి వారికి వేరే ఒకరు వచ్చి దిష్టి పెట్టడమా, వేరే ఒకరి వల్ల లోపమా ఉండదు. వీళ్ళకే పడదు. ఉమ్, పొద్దున్నే కొత్త షర్ట్ వేసుకుంటాడు, ఉమ్, ఇట్లా చూసుకొని బా ఎందుకు వేసుకున్నాను ఇవాళ అంటే వీళ్ళే కొన్ని వీక్ష పడుతూ ఉంటారు. ఉమ్, కాబట్టి ఇక్కడ వీరికి ఏంటంటే వారికి ఉన్నటువంటి అంటే వాళ్ళు అనుకోవచ్చేమో గురుగారు ఏంది ఇలా చెప్తున్నారని, ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తారు. ఉమ్, కాబట్టి ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కాదండి, ఉమ్, వీరి మీద వీరికే ఈక్ష ఉంటుంది, ఉమ్, వీరి మీద వీరికే కుళ్ళు ఉంటది, ఉమ్, వీరి మీద వీరికే ఆవేశం ఆకృతం అన్ని ఉంటాయి. ఉమ్, అంటే అబ్బా ఎంత బాగున్నానండి నేను అనగానే వారి దృష్టి వారికే తగ్గుతుంది. అయ్యో. ఉమ్, నాకన్నా అందగాడెవరు, నాకన్నా సుందరుడెవరు అని చెప్పేసి అని లక్ష్మణ కుమారుడు ఉంటాడు. ఉమ్, మీరు మాయాబజార్ చూస్తే తెలుస్తుంది. మ్మ్. లక్ష్మణ్ కుమారుడు పాడుతుంటాడు అనమాట. అంటే శశిరేఖని ఈమని ఉమ్, ఉమ్, అడుగుతూ ఉంటాడు. ఉమ్, ఆ శశిరేఖ ఈమని అద్దం దగ్గర నిలబడేసి నాకన్నా అందగాడెవడు, నాకన్నా సుందరుడెవడు, నాకు తప్పితే ఎవరికి ఇస్తారని చెప్పేసి అని పక్కన ఈ మంతన వీరికి ఇంకా పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. మ్మ్. పొగుడుతుంటారు పద్యాల ద్వారా. ఉమ్, నువ్వు రారోజువి, మొగటం లేని మహారాజువి, మొగటం లేని శిఖరం లేని మహారాజు అని చెప్పి పొగుడుతూ ఉంటారు. ఉమ్, అవి బూతులు. ఉమ్, ఒకటి తను వాడు అనుకుంటాడు. కానీ ఆ, కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే అమాయకత్వంతో కూడినటువంటి వ్యక్తిత్వం. ఉమ్, వారు ఏంటంటే ఇదే కరెక్ట్ కావాలని చెప్పి మొండి వైఖరి. ఉమ్, కాబట్టి వారికి వారే శత్రువులు, ఉమ్, ఎదుటి వారు ఎవరు పెట్టే అవసరం లేదు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కొంతమంది స్త్రీలతో ఇబ్బంది ఉంది, కానీ పూర్తిగా ఇబ్బంది అయితే మాత్రం వీళ్ళు కొనుక్కొచ్చుకోలేదు. అంటే వారు ఏదో అంటారని చెప్పి మనం ముందుగానే అంటాం, అనేస్తాం. వారు ఏదో చేస్తారని మనం మనం ముందుగానే చేసి ఉమ్, వాళ్ళకి లేని ఆలోచన మనం మనం కల్పిస్తూ ఉంటాం. ఉమ్, కాబట్టి అంటే సపోజ్ ఎవరైనా వస్తారనుకోండి, ఉమ్, కదండి నా షర్ట్ ఇవాళ బాగుంది కదా ఉమ్, అంటే ఎవడు అడిగాడు, ఉమ్, అడగరు కదా, ఉమ్, వీళ్ళే పోయి కలిగించుకుంటుంటారు అన్నమాట. ఉమ్, 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 కాబట్టి మేము ఇల్లు కట్టేసానండి, ఇల్లు కట్టేసాను, ₹1,00,00,000 దాకా అయింది ఇల్లు. ఉమ్, అంటే ఎవడు అడగరాడా, వీళ్ళే చెప్తూ చెప్తుంటారు. ఉంటారు. ఉమ్, కాబట్టి శత్రువులు ఎవరయ్యా అంటే వీరి ఆలోచన విధానం, వీరి మంచితనం. ఉమ్, కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వం కావచ్చు, ఎదుటి వాళ్ళని నమ్మేటువంటి తత్వం కావచ్చు, ఉమ్, ఇదే వీరికి స్త్రీ దోషం. ఓకే. ఉమ్, ఎవరి నోట్లో అయితే పడకూడదో వారి నోట్లో చెప్తారు. ఉమ్, వీరికి ముఖ్యంగా స్త్రీ దోషం ఏంటంటే మేనత్తలు, మేనమామల నుంచి వచ్చేటువంటి మేనత్తలు. మేనత్తల తరపు నుంచి ఎవరు అనుకుంటారు కర్కాటక రాశి మా అత్తలు ఉన్నారండి, బ్రహ్మాండంగా నోట్లో అన్నం పెడతారండి, నాకేం దోషం ఉందండి.